ఇది స్పెషల్ డీటీ అనమాట. ఎందుకంటే ఈ డీటీ వచ్చి ఎవరు చేసినది కాదు, ఇది స్వయంగా భగవంతుడు ఆ లీల చేసి అట్టనే డీటీ రూపంలో మారిన ఒక డీటీ అనమాట లోపల. ఎందుకంటే చూస్తే అర్థమవుతుంది, ఆయన చేయి పట్టుకుంటారు, ఆ చేయి మీద పాదాలు కింద ఒక ఆదిశేషుడు తల మీద పాదాలే అంటది అనమాట. కాబట్టి మన స్వామీజీ చూపిస్తారు అనమాట, పాదాలు అంటుకుంటే బాగుంటుంది. అటువంటి ఇక్కడ ఎవరైతే ఇచ్చి దర్శనం చేసుకుంటారో అటువంటి వాళ్ళకి సర్వమంగళం కలుగుతుంది, వాళ్ళు కోరికలు తీరుతుంది, ఆధ్యాత్మిక ఉన్నతి పురోగతి సాధిస్తారని కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. హరే కృష్ణ. ఇప్పుడు మనం దర్శనం చేసుకునేది కాళీయ కృష్ణ నర్తన పెరుమాళ్. ఈయన ఊతుకాడులో ఉంటారనమాట. ఊతుకాడు కుంభకోణం నుంచి ఒక 20-25 కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది. ఇక్కడ విశేషం అంటే నందిని పట్టని కామధేన ఒక పిల్లలో అంటే ఆ దూడలో ఇక్కడ పట్టీశ్వరంలో శివలింగానికి సర్వీస్ చేస్తుంటుంది అన్నమాట, సేవ చేస్తూ ఉంటుంది. అటువంటి నంది పట్టి ఇక్కడికి వచ్చినప్పుడు ఒకసారి నారద మహర్షి వాళ్ళు కనపడతారు. నారద మహర్షి కనపడి మంచి సర్వీస్ చేస్తారు అనేసి వాళ్ళకి కృష్ణ కథ వినిపిస్తారనమాట. ఈ కాళీయ కృష్ణుడు గురించి చెప్తూ వినిపిస్తూ ఉంటారనమాట. ఆ కాళీకృష్ణుడు ఒక లీలల్ని చెప్పడంతో ఈ యొక్క దూడలో ఆ విని కాళీకృష్ణుడు ఆ విషసర్పం వల్ల ఎంత బాధపడి ఉంటాడో కృష్ణుడు అనేసి బాధతో ఏడుస్తూ ఉంటే ఆ ఏడుపు కామధేను భగవంతుని ప్రార్థిస్తుంది, నా పిల్లలు ఏడుస్తున్నారు స్వామి, మీరే కొద్దిగా సమజాయించాలనేసి చెప్తుందనమాట. అందుతో భగవంతుడు స్వయంగా ఇక్కడ ఒక కోనేరులో ఆయన స్వయంగా ఒక లీలను ప్రకటన చేస్తారు. ఆ లీల ద్వారా తనకేమీ హాని కలగలేదు, ఎంతో బాగా ఆ యొక్క లీల జరిగింది, నాకు హామీ లేదు, నేను బాగున్నాను విషయాన్ని తెలియజేస్తారనమాట. నారద మహర్షి అక్కడ ఈ యొక్క లీలను దర్శించుకొని ఈ లీలతోటి ఆ ఒక విగ్రహ రూపంగా మీరు మారి ఇక్కడ వచ్చే వాళ్ళకి అనుగ్రహించాలి స్వామిని కూడా ఆయన కోరుకోవడంతో ఇక్కడ కాళీ నర్తన పెరుమాలుగా అంటే నర్తన కృష్ణుడిగా ఇక్కడ విగ్రహం దర్శనమిస్తుంది అనమాట. మనిషి రూపాన్ని నారద మహర్షి కూడా వచ్చి వెంకట కవి అనే ఒక కవిగా ఉండి కూడా ఆయన వచ్చి చాలా సంకీర్తం చేశారు. దానికి ఎగ్జాంపుల్ ఊతుకోడు సాంగ్స్ అనుకుంటున్నామంటే మనకి ఆయన పాడిన పాట అని వస్తుంది అనమాట. చాలా అద్భుతంగా ఉంటుంది, వినాలంటే వినండి. హరే కృష్ణ.